ఇప్పుడు కాదు, మనస్ఫూర్తిగా ఒకటి అడగండి, దేవా నాకు సహాయం ఇచ్చి, నువ్వు సహాయం చేస్తే నేను గొప్పదాన్ని అయితానయ్యా, నేను గొప్పని అయితానయ్యా. నువ్వు సహాయం చేయకపోతే నేను పేదరాలనే పేదవాడిన పెవ్వా. ఏటగాడు ఊరి నుండి, లోకం అనే ఏట నుండి దేవా, దుష్టు నుండి నన్ను విడిపించావు. ఈ తరంలో ఇప్పుడు మమ్మల్ని ప్రేమించావు దేవా, నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి చాలా విషయాలు మాకు చెప్పావు తండ్రి, వందనాలు. మా మంచి కాపరి, నీ యందు ఉన్న వారికి వేసిచ్చే ఇది లేదంటున్నావు కనుక నీ వద్ద నుండావు. మా కుటుంబం కూడా నీ వద్దకు రావాలి. నీ కృపలో మమ్మల్ని బలపరిచి విన్న ప్రతి వాక్యమును పెవ్వ ఎక్కడ అర్థం కాకుండా మా హృదయాల్లో ఫలించినట్టు నీ కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను యేసు నామములో దీవించండి తండ్రి. నీ వాక్యమే సత్యము, నువ్వే సత్యము దేవా. నీ బిడ్డలో మేము కూడా సత్యంగా నిలబడాలి, సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి దేవా. ఈ గుంటూరు, ఈ పరిసర ప్రాంతంలో కలవరి స్వస్థ ప్రార్థన ఆలయాన్ని మీరు బహుగా దీవిస్తారు నేను నమ్ముతున్నాము తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మాకు సహకరిస్తున్న కుటుంబాన్ని కూడా దీవించి, ఈ పరిచర్యకు తోడుబాటుగా కానుక అర్పించిన బిడ్డలు కూడా దీవించండి. వెళుతున్న మా ప్రయాణానికి మీరు తోడుగా ఉండండి. ఇక్కడ ఉండి మా పిల్లలు పనిచేస్తున్న పనిలో తోడుగా ఉండండి. మళ్ళీ మేము వచ్చేంత వరకు ప్రభువా నా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టిన యేసే కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చెరచి మనకి మన కుటుంబాలకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.